కాల్ సెంటర్స్ నెట్వర్క్ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. ఢిల్లీలో 3 కాల్ సెంటర్ల ద్వారా సైబర్ మోసాలు చేస్తున్న 21 మంది మహిళా టెలికాలర్లను, బ్యాంకు ఖాతాదారులను అరెస్టు చేశారు. అరెస్టైన టెలికాలర్లంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. తెలుగు ప్రజలే టార్గెట్ గా బజాజ్ ఫైనాన్స్ సంస్థ పేరుతో ఆకర్షణీయమైన రుణాలను మంజూరు పేరుతో మోసాలకు దిగుతున్నారంటున్న ఎస్పీ సాయి శ్రీతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ కేంద్రంగా కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారి యొక్క ఆగడాలకు కళ్ళెం వేసిందని చెప్పాలి. ప్రధానంగా ఢిల్లీలో 3 ఈ యొక్క కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ ఆపరేషన్ ఏ విధంగా జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయిశ్రీ మేడం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ముఖ్యంగా ఈ కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ తెలుగు ప్రజలను టార్గెట్ చేశారనేటువంటి అంశం వెలుగులోకి వస్తుంది. వీళ్ళు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు, అక్కడ పనిచేసేటువంటి కాల్ సెంటర్స్లో ఉద్యోగుల పరిస్థితి ఏంటి? సో మనకి ఒక కంప్లైంట్ రావడంతో మనం ఈ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసాము. సో దీనిలో భాగంగా టీం వెళ్ళి ఢిల్లీలో 3 కాల్ సెంటర్స్ బస్ చేయడం జరిగింది. అండ్ అక్కడి నుంచి 22 మంది, దాంట్లో 21 మహిళలు అండ్ ఒకళ్ళు మాత్రమే జెంట్ ఉండే. అండ్ దాంట్లో మనం చూస్తే కూడా ఏజ్ ఫ్యాక్టరింగ్ అయితే ఏదైతే ఉందో 25 నుంచి 40 ఇయర్స్ లోపు మహిళలు మాత్రమే ఉన్నారు. సో ఆ వెరీ యంగ్ అండ్ తెలుగు స్పీకింగ్ వాళ్ళు కాబట్టి ఇక్కడ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ని టార్గెట్ చేస్తూ ఈ ఫ్రాడ్స్ అన్నవి నడిపించడం జరిగింది. దీనిలో మనకి చూస్తే ఈ కాల్ సెంటర్స్ నడిపిస్తున్న వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయినప్పటికీ తెలుగు వాళ్ళని రిక్రూట్ చేసి తెలుగు ప్రజల్ని టార్గెట్ చేస్తూ మోసాలు చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనం చూస్తే టెలిమార్కెటర్స్ లాగా పనిచేస్తూ ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు లోన్ ఇప్పిస్తాము, మీకు ఎలిజిబుల్ ఉన్నారు, మీకు ప్రాసెసింగ్ ఫీజు ఇంత, మీకు ఎక్కువ ఇప్పిస్తాము, ఆర్ మీకు ఇంట్రెస్ట్ తగ్గిస్తాము అని ఇలా నమ్మబలికి డబ్బులు ప్రాసెసింగ్ ఫీజు అని, ఈ ఫీజు అని, ఆ ఫీజు అని వసూలు చేస్తూ ఒక స్క్రిప్ట్ వాళ్ళకి నేర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తూ ఈ ఫ్రాడ్స్లో పాల్పడ్డారు. ఈ 3 కాల్ సెంటర్స్ కూడా ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయి. ఈ రిక్రూట్ అయిన వాళ్ళు కూడా తెలుగు అమ్మాయిలే. సో వీరందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ నడుపుతున్నారా? అవునండి, ఢిల్లీకి తీసుకెళ్ళి అండ్ ఢిల్లీ అంటే దీనిలో 6 నెలలుగా నడుస్తుంది. కొంతమంది నెల క్రితమే వెళ్ళారు. సో చూస్తే 6 నెలలుగా నడుస్తున్న ఈ కాల్ సెంటర్స్కి వాళ్ళు దానిలో పనిచేస్తున్న వాళ్ళే ఇక్కడ ఒక జాబ్ ఉంది అని చెప్పి వేరే వాళ్ళని పిలుచుకోవడం అలా కూడా జరిగింది. సో ఆ యాంగిల్స్ అన్ని కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్లో. సో స్క్రిప్టెడ్ అని మనం చెప్పినప్పుడు అంటే వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇనీషియల్గా కాకపోయినా కొద్ది రోజుల్లో వాళ్ళకి అర్థమైపోతుంది దట్ వీళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. ఆ మోసం చేయడంలో వీళ్ళు కూడా, ఈ అమ్మాయిలు కూడా భాగం ఉంది అన్నది వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు తెలిసి కూడా అదే వృత్తి కంటిన్యూ చేస్తున్నారు. అందుకని అరెస్ట్. పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అయితే మాత్రం గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.